హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు AKSIS డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఈ యొక్క 25th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ డైలీ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్కి ఆన్సర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. అండ్ మిగతా స్టూడెంట్స్ కూడా మీకు తెలిసినంత మట్టుకి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎంగేజ్ అవుతున్న కొద్దీ మీకు ఎక్కువగా విషయాలు గుర్తుండే అవకాశం ఉంటుంది. సరే, నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి MCQs ఏంటో చూద్దాం. అఫ్ కోర్స్ ఈరోజు మీకు రెండో వీడియో కూడా వస్తుంది మీకు ఈవినింగ్ టైంలో 26కి సంబంధించింది. ఓకే, సరే. నిన్నటి వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విత్ రిఫరెన్స్ టు బేలా గ్రామ్ పంచాయత్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని అనుకున్నాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బండారా డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది కరెక్టే కదా? ఎస్. ఇట్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ కార్బన్ ట్రేడింగ్ పంచాయత్ అన్నారు. కాదు, కార్బన్ ట్రేడింగ్ పంచాయత్ దీనికి సంబంధం లేదు. నెక్స్ట్, ఇట్ వాజ్ షోకేస్డ్ ఎట్ ముంబై క్లైమేట్ వీక్. ఇది ముంబై క్లైమేట్ వీక్లో దీని గురించి చెప్పడం జరిగింది. ఇది రైటే మనకి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మీకు B 1 and 3. నెక్స్ట్ వన్ విత్ రిఫరెన్స్ టు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. ఇవి ఆర్టికల్ 21 ప్రకారం నోటిఫై అయినాయి అంటున్నారు. కాదు కదా, దే ఆర్ అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కదా. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇందులో సాలిడ్ వేస్ట్ని 4 వేస్గా సెగ్రిగేట్ చేస్తారంటున్నారు. రైట్ ఇది. అలానే ఎవరైనా సరే రూల్స్ ఫాలో అవ్వకపోతే సుప్రీంకోర్టు వాళ్ళని ప్రాసిక్యూట్ కూడా చేయొచ్చు అంటున్నారు. ఇది రైట్ మనకి. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి 1 and 3. ఓకే, సో 2 and 3 సారీ 2 and 3 ఆన్సర్ వచ్చేసి మనకి 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్ విత్ రిఫరెన్స్ టు న్యూఢిల్లీ డిక్లరేషన్ అడాప్టెడ్ ఎట్ AI ఇంపాక్ట్ సమ్మిట్. దీనికి సంబంధించి ఇది నాన్ బైండింగ్ మల్టీలెటరల్ డిక్లరేషన్ అంటున్నారు. కరెక్టే. అండ్ ఇందులో గ్లోబల్ AI ఇంపాక్ట్ కామన్స్ అనే దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారంటున్నారు. ఇది వాలంటరీ అనమాట. దీన్ని ఫాలో అవ్వచ్చు లేదా ఫాలో అవ్వకపోవచ్చు. కరెక్టే ఇది. ఇట్ ఈస్ గైడెడ్ బై ద ఇండియా ఫిలాసఫీ సర్వజన హితయ అండ్ సర్వజన సుఖయ అన్న ఫిలాసఫీతోని దీన్ని మనం అడాప్ట్ చేసుకున్నామన్నారు. ఇది కూడా రైటే. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి D 1, 2, 3 ఇదన్నమాట. సరే, ఈరోజు మనం ఈ 7 టాపిక్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోకి సంబంధించినటువంటి తెలుగు నోట్స్ అండ్ ఇంగ్లీష్ నోట్స్ రెండు కూడా PDFs మీకు సంతోష్ క్లాసెస్ అనేటటువంటి యాప్లో ఉంటాయి. ఓకే, చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకా మీకు ఫర్దర్గా ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మీకు 3 months కోర్స్ కానీ యాన్యువల్ కోర్స్ కానీ అట్లాంటివి ఏమైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేదా మన ఛానల్లో సంతోష్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమెంట్ సెక్షన్లో అయినా ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ దట్. సరే, ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇన్స్క్రిప్షన్ అంటే ఇది మనకి అంటే ఒక శిలాశాసనం లాంటిది అని చెప్పేసి ఇన్స్క్రిప్షన్ అంటే. మరి ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ పేరు మనకి మాండ్యా ఇన్స్క్రిప్షన్. మాండ్యా ఇన్స్క్రిప్షన్ ఇది మనకి హొయసల అండ్ తమిళులకు ఉన్నటువంటి కనెక్షన్ గురించి చెప్తుంది ఈ ఇన్స్క్రిప్షన్ అంటున్నారు. హొయసల అంటే మనకి కర్ణాటకకి తమిళనాడుకు మధ్య ఉన్నటువంటి కల్చర్ గురించి ఈ ఇన్స్క్రిప్షన్ చెప్తుందట. మీకు ఏం ఐడియా ఉండాలంటే హొయసలాకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఐడియా రావాలి. అలానే రీసెంట్గా హొయసల రాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తింపు రావడం జరిగింది. అవేందో కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకే, సరే చూద్దాం. ఇక 12th century ఇన్స్క్రిప్షన్ 12వ శతాబ్దానికి సంబంధించినటువంటి శ్రీ మహాలక్ష్మి టెంపుల్లో ఇది దొరికింది మనకి. ఇది మాండ్యా ఇన్స్క్రిప్షన్. ఇది ఏం హైలైట్ చేస్తుంది, దేని గురించి చెప్తుంది? ఈ యొక్క హొయసల రాజ్యానికి దాంతోపాటు తమిళ రాజ్యానికి ఉన్నటువంటి తమిళులకు ఉన్నటువంటి ఒక సాంస్కృతికపరమైనటువంటి రిలేషన్ని ఉంది అని చెప్పేసి ఈ ఇన్స్క్రిప్షన్ తెలియజేస్తుందట. అండ్ ఈ యొక్క హొయసల డైనాసిటీ ఈ సామ్రాజ్యానికి సంబంధించి ఇది 10th నుంచి 14th century మధ్యలో ఇది ఎస్పెషల్లీ యొక్క సౌత్ డక్కన్ అంటే ప్రజెంట్ కావేరీ రివర్ వ్యాలీ ప్రాంతంలో ఈ యొక్క సామ్రాజ్యం ఉండేది. అండ్ దీన్ని స్థాపించింది నృపకామాటు. ఇనీషియల్గా తను వెస్టర్న్ గంగాస్ అంటే మనకి వాళ్ళ దగ్గర సామంతుడుగా ఉండి తర్వాత ఈ యొక్క హొయసల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇనీషియల్గా వీళ్ళ యొక్క క్యాపిటల్ బెలూరు, దాని తర్వాత హెలబిడు, ద్వారసముద్ర లేదా ద్వారసముద్ర ఆర్ దురసముద్ర ఈ నేమ్స్తోని ఈ క్యాపిటల్స్ పిలిచారనమాట. మీకు గుర్తుంటే కనుక సౌత్ ఇండియాని ఈ ఖిల్జీస్ ఎవరైతే కనుక వాళ్ళ దండెత్తిట మాలిక్ కఫూర్ అప్పుడు యొక్క ద్వారసముద్ర సామ్రాజ్యాన్ని కూడా అంటే హొయసలాస్ని కూడా ఓడిస్తాడు. కాకతీయాస్ని, హొయసలాస్ని, అలా యాదవాస్ని గుర్తుందా మీకు? వీళ్ళందరినీ కూడా ఓడిస్తాడనమాట. నెక్స్ట్ వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా డివైడ్ చేసుకున్నారంటే ఇది ఎస్పెషల్లీ మీకు SSC, CGL అండ్ CHSL ఎగ్జామ్లో కానీ ఈవెన్ Group 2 పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. ఇట్లా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనే కాదు, మీరు ఏదైనా చదివేటప్పుడు విజయనగర కానీ కాకతీయ కానీ వాళ్ళ గురించి అని మీకు తెలియాలి. వాళ్ళ నాడు, దాని తర్వాత కంపనాలు, విషయ
అండ్ దశ, ఇలా వీళ్ళు డివిజన్ చేసుకున్నారన్నమాట అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క హొయసల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చెన్నకేశవ టెంపుల్ అండ్ హొయసలేశ్వర టెంపుల్ అండ్ కేశవ టెంపుల్, ఇవి మూడు కూడా యునెస్కోలో 42వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపబడినాయి. చెన్నకేశవ టెంపుల్ మనకి బేలూరులో, హొయసలేశ్వర టెంపుల్ మనకి హలబీడు అండ్ కేశవ టెంపుల్ మనకి సోమనాథపురాలో ఈ టెంపుల్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళు హొయసలాస్ ఫాలో అయినటువంటి ఆర్కిటెక్చర్, వీళ్ళ ఆర్కిటెక్చర్లో నార్త్ ఇండియా స్టైల్ అన్నటువంటి నగరా స్టైల్, సౌత్ ఇండియా స్టైల్ అన్నటువంటి ద్రవిడ స్టైల్ రెండు కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట. ఓకే, సో వీళ్ళ యొక్క స్టైల్ వెసరా స్టైల్, ద్రవిడ స్టైల్, అలానే నగరా స్టైల్ రెండు కూడా మిక్స్ అయినాయి. వీళ్ళు యూజ్ చేసినటువంటి పాపులర్ ఈ మెటీరియల్ ఏంటంటే సోప్ స్టోన్. ఈ సోప్ స్టోన్ ఏంటంటే మనం ఈజీగా విగ్రహాలు మనం చెక్కవచ్చు. అండ్ వీళ్ళు నిర్మించినటువంటి టెంపుల్లలో కొన్ని టెంపుల్లలో ఒకటే గర్భగుడి ఉంది, అంటే ఒకటే దేవుడు, వాటిని మనం ఏకకూట అని, కొన్ని దాంట్లలో మనకి 2, ద్వికూట, త్రికూట, పంచకూట అని ఇలా మనకి వివిధ రకాలైనటువంటి గర్భగుడులు ఉన్నాయి. అండ్ స్టాటిక్ జీకే, స్టాండర్డ్ జీకే, ఇక్కడ నేను మీకు అడిగాను కదా స్టాండర్డ్ జీకే యూస్ఫుల్ అవుతుందంటే యూస్ఫుల్ అవుతుందన్నారు కదా. నగరా స్టైల్ నార్త్ ఇండియాలో ఉంటుంది, ద్రవిడ స్టైల్ సౌత్ ఇండియా, వెసరా స్టైల్ అనేది నార్త్ సౌత్ కలిపితే మనకి వెసరా స్టైల్ అనేది వస్తుంది. ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం నెక్స్ట్ టాపిక్ వెళ్ళే కన్నా ముందు. ఈ యొక్క 12th century ఇన్స్క్రిప్షన్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ మాండ్యాలో అండ్ హొయసలా పీరియడ్, వీళ్ళ యొక్క క్యాపిటల్ ఇనిషియల్గా ఏది ఉంది, దాని తర్వాత ఏమైంది, ఫౌండర్ ఎవరు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ 42nd సైట్, దాని తర్వాత ఆ టెంపుల్ ఏవి 3, వీళ్ళు ఫాలో అయినటువంటి ఆర్కిటెక్చర్, వీళ్ళు యూజ్ చేసినటువంటి మెటీరియల్ అండ్ వీళ్ళు నిర్మించినటువంటి టెంపుల్లలో ఉన్నటువంటి గర్భగుడులు, వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2. ఈ యొక్క మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలోనే మొట్టమొదటి నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTSని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్ మనకి ట్రైన్లలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మెట్రో అనుకోండి విత్ ఇన్ ద సిటీ, అదే MMTS సిటీ అండ్ సిటీ చుట్టుపక్కల. ఇదేంటంటే మనకి MMTS కాదు, RRTS అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, అంటే సిటీకి వేరే సిటీకి మధ్యలో హై స్పీడ్ నెట్వర్క్ అనమాట. అంటే బుల్లెట్ ట్రైన్ కన్నా కొద్దిగా తక్కువ. మరి దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఈ పర్టికులర్ దాన్ని ఇండియన్ రైల్వేసా లేదా ఇంకా వేరే ఏదైనా సంస్థన? మరి ఇట్లాంటి ర్యాపిడ్ రీజనల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వల్ల కలిగే లాభాలేంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలానే నేను మీకు ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పాను కదా, వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఫస్ట్ అయినటువంటి నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTSని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో? ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ రీజన్ NCR, బాగా గుర్తుపెట్టుకోండి. నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే ఇది ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా కవర్ చేస్తుంది. లైక్ యూపీ, హర్యానా, రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాలు కూడా ఈ యొక్క NCR రీజియన్లో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ నమో భారత్ RRTS అనేది ఇది డెడికేటెడ్ ట్రాక్ ఉంటుంది అనమాట. ఇందులోకి వేరే ట్రైన్స్ అనేవి రావు. వెరీ ఇంపార్టెంట్. సెమీ హై స్పీడ్ కమ్యూటర్ ట్రాన్సిట్ ట్రైన్ అంటే మనకి ప్యాసింజర్స్ కోసం, అండ్ ఇది మనకి డెడికేటెడ్ కారిడార్లో ఉంటుంది. ఇది జనరల్గా లాంగ్ డిస్టెన్స్ని కలుపుతుంటుంది. దీని స్పీడ్ సుమారుగా 180 km/h, అంటే సింపుల్గా మన వందే భారత్ కన్నా ఎక్కువనే ఉంటుంది కొన్ని ప్రాంతాలలో. మనం వందే భారత్ మ్యాక్సిమం 120, 130 టచ్ అవుతూ ఉంటుంది కదా, ఇది 180 km అంటున్నారు. అండ్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ NCRTC వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది ఇండియన్ రైల్వేస్ కాదు. వెరీ ఇంపార్టెంట్. ఇందులో భాగస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? యూనియన్ గవర్నమెంట్, ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్, అంటే NCR రీజియన్లో ఉన్నటువంటివి. మరి దీనివల్ల యూజ్ ఏంది మనకి? నెంబర్ 1, ఫ్యూచర్లో అంటే మనకి 2030 కల్లా మన ఇండియాలో సుమారుగా 40% ఆఫ్ ద పాపులేషన్ అర్బన్ ఏరియాలో ఉండబోతున్నారు. అంటే సిటీస్ క్రౌడెడ్ కాబోతున్నాయి. మరి ఆ క్రౌడెడ్ కాకూడదంటే ఏం చేయాలి? ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉందనుకోండి, పీపుల్ అప్పుడు సిటీ బయట కూడా ఉంటారు అనమాట. అంటే వాళ్ళ సిటీలోకి రాకుండా, సిటీ ఓవర్ క్రౌడెడ్ కాకుండా ఉంటాయి. సో దాంతోపాటు బ్యాలెన్స్గా అంటే సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను డెవలప్ అవుతాయి. ఈవెన్ డిస్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. చూసినట్టయితే కనుక ఢిల్లీ మీరట్ అనేది 3 hours కాస్త 1 hour తగ్గుతుందన్నమాట. చూసారా? సో కాబట్టి అందరూ సిటీకి వచ్చి సిటీలోనే ఉండాలని కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు చర్లపల్లి టెర్మినల్ డెవలప్ అయింది అనుకోండి, చర్లపల్లి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈజీగా సికింద్రాబాద్ రావచ్చు అండ్ మిగతా ప్రాంతాలు కూడా రావచ్చు. కాబట్టి వాళ్ళు మనకి సికింద్రాబాద్, హైదరాబాద్కి అక్కడ షిఫ్ట్ అవ్వాల్సినటువంటి పని ఉండదు అలా అనమాట. అండ్ ఇది ఎన్విరాన్మెంటల్ కూడా సస్టైనబిలిటీ, ఎందుకంటే మాస్ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు ఓన్ వెహికల్స్ పడాల్సిన పని లేదు. అండ్ ఈ సిస్టంలో ఉమెన్ డ్రైవర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వీళ్ళు ఉమెన్ స్టాఫ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే నథింగ్ బట్ ఇక్కడ సోషల్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది కదా, నారీ శక్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం కదా, ఆపరేటర్స్, అలానే కంట్రోలింగ్ స్టాఫ్ ఉమెన్. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్. మరి ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి కొన్ని స్టాటిక్ జీకే చూడడానికి ట్రై చేద్దాం.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ దీన్ని 1985లో ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రాజీవ్ గాంధీ గారి టైంలో. ఓకే, ఇందులో ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్ 3 రాష్ట్రాలు ఉంటాయి. ఈ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక ప్రాపర్గా డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి, ఒక ప్లాన్ ప్రకారం డెవలప్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైల్ సిస్టమ్ ఉన్నది. ఒకటేమో మెట్రో రైల్ విత్ ఇన్ ద సిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సబర్బన్ రైల్, ఇదేంటంటే సిటీ అండ్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటిది, ఎంఎంటీఎస్ లాంటిది. నెక్స్ట్ ఆర్ఆర్టీఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఇంటర్ సిటీ అనమాట. ఇంటర్ సిటీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హైదరాబాద్ టు వరంగల్ మధ్యలో, ఓకే, ఆర్ఎల్స్ మనకి హైదరాబాద్ టు విజయవాడ వైజాగ్ మధ్యలో ఇది అనమాట. అండ్ నెక్స్ట్ కెపాసిటీ ఏంటంటే హై స్పీడ్ ట్రైన్, ఇవి 250 కిలోమీటర్స్ ప్లస్, అంటే ఇవి బుల్లెట్ ట్రైన్ లాంటిది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఆర్ఆర్టీఎస్. మన క్విక్ రివిజన్ చూసినట్టయితే కనుక నమో భారత్ ఆర్ఆర్టీఎస్ ఫస్ట్ రీజనల్ ట్రాన్సిట్ సిస్టమ్, ఇండియాలోనే ఫస్ట్ ఇది. వీళ్ళ డెడికేటెడ్ ట్రాక్స్ ఉంటుంది. ఢిల్లీ మీరట్ మధ్యలో ఎంత టైం తగ్గిస్తుందో చూస్తున్నాం మనం. ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏంటి, ఓకే. అండ్ నారీ శక్తి ఇనిషియేటివ్స్ కూడా ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా చూసాం మనం. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, యుఎస్ డిపార్చర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రేడియేషన్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఓకే, ఫస్ట్ మీకు అర్థం కావాలంటే అసలు మనం రేడియేషన్ అంటే ఈ యొక్క రేడియేషన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటాం, ఎక్కడెక్కడ మనం రేడియేషన్కి ఈ యొక్క గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే నెంబర్ 1, మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో పనిచేసినాం, లేదా రీసెర్చ్ ల్యాబొరేటరీలో పనిచేసినాం, అంటే రేడియో ఐసోటోప్స్ ఉంటాయి కదా, మెడిసిన్ రీసెర్చ్, లేదా మెడికల్ స్టాఫ్ అంటే రేడియాలజిస్ట్. వీళ్ళకి జనరల్గా ఈ యొక్క రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది ఎక్స్పోజర్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చెప్తున్నారంటే మనకి ఈ యొక్క స్టాచ్యూటరీ లెవెల్స్ అంటే చట్ట ప్రకారం ఎంతైతే లెవెల్స్ ఉంటాయో అంతకన్నా ఎంత వీలైతే అంత తక్కువ ఈ యొక్క రేడియో ఐసోటోప్స్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి, ఎంత వీలైతే అంత తక్కువ వీటి బారిన పడేలా చూసుకోవాలంటున్నారు. బట్ ఇప్పుడు అమెరికా దాని నుంచి ఆ యొక్క అగ్రిమెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంది, అమెరికాలో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారము వీళ్ళు ఎంత తక్కువ యూజ్ చేయొచ్చో అంత తక్కువ యూజ్ చేయొచ్చు, అంతే తప్పించేసేసి ఎక్కువ ఖర్చు పెట్టి సాధ్యమైనంత తక్కువగా దీన్ని యూజ్ చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఈ యొక్క రేడియో ఐసోటోప్స్ని అంటే లేదా రేడియో యాక్టివ్ మెటీరియల్ని సాధ్యమైనంత తక్కువగా ఎక్స్పోజర్ చేద్దాం అనుకుంటే అప్పుడు ట్రీట్మెంట్ యొక్క కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యుఎస్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క యాజ్ లో యాజ్ రీజనబుల్లీ అచీవబుల్ అంటే అలరా దీని నుంచి వాళ్ళు వైదొలిగారనమాట. అంటే ఇది మనకేంది రేడియేషన్ ప్రొటెక్షన్ డైరెక్టివ్స్. దీని నుంచి వీళ్ళు ఎటు షిఫ్ట్ అయ్యారు, రిస్క్ ఇన్ఫార్మ్డ్ అప్రోచ్. అంటే సింపుల్గా ఒకవేళ ఒక పర్సన్కి రిస్క్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు సాధ్యమైనంత తక్కువగా రేడియేషన్ యూజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ యొక్క చట్టం ఎంత మట్టుకు అలౌ చేస్తే అంత మట్టుకి రేడియేషన్ యూజ్ చేస్తారు, ఎంత వీలైతే అంత తక్కువగా యూజ్ చేయాలన్నటువంటి ప్రిన్సిపల్ నుంచి వీళ్ళు దూరం జరిగారనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ సందర్భంలో ఇండియా రేడియేషన్ నామ్స్ని ఎలాంటి ఫాలో అవుతుంటుంది, వరల్డ్ లెవెల్లో రేడియేషన్ నామ్స్ అనేవి ఎవరు ఏ ఆర్గనైజేషన్స్ కంట్రోల్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఫుల్ ఫామ్ అలరా ప్రిన్సిపల్, యాజ్ లో యాజ్ రీజనబుల్లీ అచీవబుల్, ఎంత వీలైతే అంత తక్కువగా. సో దట్ దానివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఒక దేశంలో లీగల్గా ఒక లెవెల్ వరకు యూజ్ చేసేటటువంటి అవకాశం ఉన్నా కూడా అక్కడ దాకా కాకుండా ఎంత వీలైతే అంత తక్కువగా యూజ్ చేస్తారనమాట. గ్లోబల్ లెవెల్లో ఈ యొక్క రేడియేషన్ సేఫ్టీని కంట్రోల్ చేస్తున్నది ఒకటి ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంకోటి ఐసీఆర్పి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ రేడియోలాజికల్ ప్రొటెక్షన్. ఇండియా ఈ రెండింటినీ కూడా ఫాలో అవుతుంది ఇండియా. నెక్స్ట్ కీ పాయింట్స్. ఓకే, ఇవి ఏంటంటే ఎంత మట్టికి డోస్ యూజ్ చేయాలి, అలానే మనకి అది ఏ ఏ లెవెల్లో డోస్ యూజ్ చేయాలని చెప్పేసి ఇండియా మనకి ఈ యొక్క అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ ఇండియాలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ అనేది ఇటువైపు మనకి అలరా ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది, అలానే ఐసీఆర్పి ప్రిన్సిపల్ని కూడా ఫాలో అవుతుంది. సో కాబట్టి ఇండియాలో డోస్ లిమిట్స్ మ్యాక్సిమం 20 మిల్లీ సివరెట్స్ పర్ ఇయర్, అంటే పర్ ఇయర్ ఇంతకన్నా ఎక్కువగా ఒక వర్కర్ ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట. అంటే తన బాడీలో ఇంతకన్నా ఎక్కువగా బిల్డ్ అవ్వకూడదు. ఓకే, వాళ్ళు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో పనిచేసే వాళ్ళైనా సరే, రేడియాలజిస్టులు అయినా సరే, ఎవరైనా సరే. ఇక్కడ మీరు మనం రేడియేషన్ అంటే స్టాటిక్ జీకే చూసినట్టయితే కనుక రేడియో ఐసోటోప్స్ నుంచి మనకి మెయిన్గా ఆల్ఫా బీటా గామా అనేటటువంటి రేడియేషన్స్ రిలీజ్ అవుతుంటాయి. అండ్ ఇక్కడ పెట్టిన మనం రేడియాలజీ టర్మ్స్లో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సివరెట్స్, ఇంకోటి గ్రే అంటారు అనమాట. గ్రే అంటే మనం ఎంత రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినామని చెప్పేసి,
ఎక్స్పోజ్ అయిన దాన్ని అంటే ఎంత మనం అబ్జార్బ్ అయింది మన బాడీలోకి కాదు, ఎక్స్పోజర్ మాత్రమే. అదే సివెర్ట్స్ అంటే బయాలజికల్ ఎఫెక్ట్, అంటే ఎంత మన బాడీలోకి అబ్జార్బ్ అయింది అని చెప్పేసి. ఇండియాలో ఒక పర్సన్ ఒక ఇయర్కి ఎంతకన్నా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదు, 20 మిల్లీ సివెర్ట్స్ కన్నా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదు. అండ్ ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీని అంటే న్యూక్లియర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటి మనకి? ఏఈఆర్బి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఏఈఆర్బి అంటే నేను మీకు ఇందాక నేను చెప్పాను, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. సో క్విక్ రివిజన్, రేడియేషన్ సేఫ్టీ అలరా, దీని నుంచి యుఎస్ఏ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. యుఎస్ యొక్క అలరా ప్రిన్సిపల్ నుంచి వాళ్ళు ఎంత అంటే లీగల్ లెవెల్లో యూజ్ చేస్తే సరిపోతుంది, ఎంత వీలైతే అంత తక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. సో నెక్స్ట్ యొక్క గ్లోబల్ బాడీస్ యొక్క రేడియేషన్ని కంట్రోల్ చేసేవి. అండ్ ఇండియాలో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇండియాలో మ్యాక్సిమం ఒక పర్ ఇయర్లో ఎంత మట్టికి ఎక్స్పోజర్ అవ్వచ్చు. ఇండియా ఇప్పుడు స్టిల్ అలరా ప్రిన్సిపల్ని ఫాలో అవుతుందని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0. ఓకే, సో ఏం చెప్తుంది మనకి ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఏంటంటే, గవర్నమెంట్ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఉన్నటువంటి ఆస్తులు, ఓకే, వాటిని ఈ యొక్క ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇవ్వడం. వీటిని మనం ఏమంటామంటే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. కొత్త ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసినట్టయితే కనుక గ్రీన్ ఫీల్డ్ అంటాం. ఉన్న ప్రాజెక్టుని బెటర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనం బ్రౌన్ ఫీల్డ్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తన ఆస్తుల్ని అమ్మదు, కాకపోతే దాని మెయింటెనెన్స్ మార్చడం కానీ మేనేజ్మెంట్ మార్చడం కానీ ఇట్లాంటివి చేస్తుంటుంది. వచ్చిన డబ్బుల్ని గవర్నమెంట్ ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లైక్ రోడ్స్, రైల్వేస్ ఇట్లాంటి వాటిపైన స్పెండ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. చూద్దాం గవర్నమెంట్ ఎంత టార్గెట్ పెట్టుకుంటే దీని ద్వారా అని చెప్పేసి. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0 అనౌన్స్ చేశారు. ఇది మనకి సెకండ్ ఫేజ్, అందుకోసమే 2.0 అంటున్నాం. నెక్స్ట్ దీనివల్ల ఆల్రెడీ ఏదైతే కనుక బ్రౌన్ ఫీల్డ్ పబ్లిక్ అసెట్స్ అంటే యూస్ కానటువంటివి, ఓకే, అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తుల్ని వీళ్ళు బెటర్గా యూజ్ చేసే విధంగా ఈ పాలసీని డివైడ్ చేస్తున్నారనమాట. ఇది మనకి 2026 నుంచి 2030 లాంగ్ టర్మ్ పాలసీ. ఆల్రెడీ ఆపరేషన్ అవుతున్నటువంటి ఆల్రెడీ నడుస్తున్నటువంటి యొక్క బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే దాని నుంచి ఫండ్స్ జనరేట్ చేసి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన స్పెండ్ చేస్తామంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓనర్షిప్ అనేది గవర్నమెంట్తోనే ఉంటుంది, ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి దీన్ని డెవలప్ చేసింది నీతి ఆయోగ్, ఇంప్లిమెంట్ చేస్తుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మరి ఇది సరిగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా మానిటర్ చేసేది ఎవరు? గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ అసెట్ మానిటైజేషన్ అండ్ ఎంపవర్డ్ ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ లెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి టోటల్ ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? నేను మీకు ఇందాక చెప్పినట్టు 2026 నుంచి 2030 వరకు 16.72 lakhs దీని ద్వారా యొక్క నిధులు సమీకరించుకోవాలి అనుకుంటున్నారు. ఇందులో ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి అంటే ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ యొక్క మేనేజ్మెంట్ రైట్స్ కొన్ని సంవత్సరాలు ఇవ్వడం ద్వారా ప్రైవేట్ నుంచి ఎంత నిధులు సేకరించాలనుకుంటున్నారు? 5.8 lakh crores. ఓకే, సో ఓవరాల్గా కొన్ని స్టాటిక్ జీకే పాయింట్ చూద్దాం. అసెట్ మానిటైజేషన్ అంటే మనకి ఓనర్షిప్ గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది. అదే ప్రైవేటైజేషన్ అంటే ఓనర్షిప్ కూడా మారిపోతుంది, లైక్ ఎయిర్ ఇండియా లాగా అనమాట. అండ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త ప్రాజెక్ట్. క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్కి ఉన్నటువంటి రెవెన్యూకి అండ్ ఎక్స్పెండిచర్ మధ్యలో గ్యాప్. అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి డీల్ చేసేది ఆర్టికల్ 266. ఇది సో మన క్విక్ రివిజన్లో చూద్దాం. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ లాంచ్, అండ్ ఇది ఏ ఫినాన్షియల్ నుంచి ఏ ఫినాన్షియల్ రికవర్ అవుతుంది, అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఎంత, దీన్ని డెవలప్ చేసింది ఎవరు, దీన్ని గైడ్ చేస్తుంది ఎవరు, అండ్ ఇందులో ఉండేటటువంటి మోడల్స్ ఏంటి, అండ్ ఎక్కువగా హైవేస్ నుంచి ఎక్కువ డబ్బులు వీళ్ళు టార్గెట్ చేస్తారు టాప్ సెక్టర్, అండ్ దీని నుంచి వచ్చేటటువంటి డబ్బుల్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన స్పెండ్ చేస్తామంటున్నారు. ఓకే, ఇది నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5 ఐఎన్ఎస్ అంజదీప్. సో బాగా గుర్తుపెట్టుకోండి, అసలు ఇది ఐఎన్ఎస్ అంజదీప్ ఏంటంటే మనకి యాంటీ సబ్మరైన్ షిప్ అనమాట. యాంటీ సబ్మరైన్ అంటే వాటర్ లోపల ఏదైనా సబ్మరైన్ జలాంతర్గామి లాంటిది ఉందనుకోండి సబ్మరైన్, దాన్ని ఇది ఐడెంటిఫై చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. కాబట్టి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది షాలో వాటర్ అంటే వాటర్ తక్కువ ఉన్న ప్లేసులలో కూడా జనరల్గా షాలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు సబ్మరైన్ ఐడెంటిఫై చేయడం కష్టం, కాబట్టి చేస్తుంది అనమాట. అది దీని స్పెషాలిటీ. ఇట్లాంటివి 8 మన ఇండియన్ నేవీ యొక్క డిజైన్ చేస్తుంది. మరి దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, అండ్ ఇప్పుడు ఇది ఏ కమాండ్లో ఇది జాయిన్ అవ్వబోతుంది? ఎందుకంటే మనకి ఇండియన్ నేవీలో ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్ అండ్ సౌత్ కమాండ్ ఉంది కదా, ఏ కమాండ్లో జాయిన్ అవ్వబోతుంది? ఇట్లాంటివి మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇండియన్ నేవీ ఈ యొక్క ఐఎన్ఎస్ అంజదీప్ని
వీళ్ళు కమిషన్ చేయబోతున్నారు, అంటే వీళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఏ కేటగిరీ? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్, అంటే తక్కువ డెప్త్లో కూడా ఇది పనిచేస్తుందని చెప్పేసి. ఐఎన్ఎస్ అంజదీప్ ఇది ఈస్టర్న్ నేవల్ కమాండ్లో జాయిన్ అవ్వబోతుంది. మొత్తం ఇట్లాంటివి 8 షిప్స్. ఏ కేటగిరీ? యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ 8 కేటగిరీస్. అండ్ ఇది మనకి లిటోరల్ వాటర్, అంటే వాటర్ తక్కువ ఉన్నటువంటి ఏరియాలో పనిచేయడం దీని యొక్క స్పెషాలిటీ అనమాట. వాటర్ తక్కువ ఎక్కడ ఉంటుంది? మనకి కోస్టల్ రీజియన్లో, అండ్ దాంతోపాటు షాలో వాటర్ రీజియన్లో, అక్కడ వేరే కంట్రీ వాళ్ళ యొక్క సబ్మరైన్స్ ఉండకుండా ఇది జాగ్రత్తలు తీసుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా మన కోస్టల్ రీజియన్ మనం కాపాడుకోవడం. వీటిని మనం డాల్ఫిన్ హంటర్ అని కూడా అంటుంటారు అనమాట. ఎందుకంటే దీని యొక్క సబ్మరైన్ డిటెక్షన్ వల్ల, సబ్మరైన్ డిటెక్ట్ చేస్తుంది కాబట్టి. దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. బిల్డ్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఏ ప్రైవేట్ కంపెనీ ఇందులో పార్టిసిపేట్ చేసింది? ఎల్ఎన్టీ షిప్ యార్డ్. ఇంకా ఈ కేటగిరీలో ఇదివరకు ఆల్రెడీ థర్డ్ అన్నాం కదా, ఇదివరకు 2 షిప్స్ వచ్చాయి మనకి, ఐఎన్ఎస్ మాహే, ఐఎన్ఎస్ మల్వాన్. టోటల్గా ఇందులో మనం డెవలప్ చేస్తున్నవి 8. సో స్ట్రాటజీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ నేవీ మనకు ఉన్నటువంటి కమాండ్స్ 3. వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబై, ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నం, అండ్ సదర్న్ నావల్ కమాండ్ కోచి. అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఇది మనకి సోనార్ సిగ్నల్స్ యూజ్ చేసేసి ఈ యొక్క సబ్మెరైన్స్ని గుర్తించినటువంటి సబ్మెరైన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎలా? టార్పిడోస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిసైల్స్ని మనం వాటర్ లోపల యూజ్ చేసేదాన్ని మనం టార్పిడోస్ అంటాం అనమాట. ఓకే, సరే. ఇది మనకి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన ఇండియాలోనే దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ రోల్ ఏందో కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది మనకి క్విక్ రివిజన్. ఐఎన్ఎస్ అంజదీప్, టైప్, ప్రాజెక్ట్ కాస్ట్, అండ్ దీని యొక్క లెంత్ అండ్ స్పీడ్ మీకు అవసరం లేదు. ప్రపల్షన్ వాటర్ జెట్, అండ్ దీని యొక్క యూజ్ చేసేటువంటి సోనార్ టెక్నాలజీ అబై హల్ మౌంటెడ్, అండ్ ఇది మనకి డాల్ఫిన్ హంటర్ అని దీని యొక్క నిక్ నేమ్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అంటే ఎందుకు తెలియాలి? ఇది మన ఇండియాకి సంబంధించి. మన ఇండియా ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే యోగా, ఆయుర్వేద ఇట్లాంటి మన నాలెడ్జ్కి సంబంధించింది మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాం. మరి వేరే కంట్రీ వాళ్ళు మన నాలెడ్జ్ కావాలనుకుంటే ఇందులో యాజ్ ఎ మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. అలా బ్రెజిల్ రీసెంట్గా జాయిన్ అయిందనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది? మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని అఫీషియల్గా మనం వేరే కంట్రీతో పంచుకుంటాం, అండ్ దీనివల్ల పైరసీ కానీ ఇట్లాంటివి అయ్యే అవకాశం అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సరే. బ్రెజిల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ వీళ్ళు మన ఇండియాకి సంబంధించినటువంటి యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ దీన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? సిఎస్ఐఆర్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. దీని ద్వారా బ్రెజిల్ అనేది 18 పేటెంట్ ఆఫీసెస్ వరల్డ్ వైడ్, అంటే మన ఇండియా ఇప్పుడు బ్రెజిల్ ఇందులో ఇంక్లూడ్ అయింది కదా. సో బ్రెజిల్ ఇంక్లూడ్ అయిన తర్వాత ఇది ఒక 18 పేటెంట్ ఆఫీస్ వరల్డ్ వైడ్ కూడా ఇప్పుడు యొక్క దీన్ని యాక్సెస్ చేస్తున్నాయి అనమాట. ఇదివరకు 17, ఇప్పుడు బ్రెజిల్తో 18, ఇలా 18 ఆర్గనైజేషన్స్ 18 కంట్రీస్ మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని యాక్సెస్ చేస్తున్నాయి. దీన్ని 2001లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డెవలప్ చేసింది సిఎస్ఐఆర్ వాళ్ళు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. దీనివల్ల మనకి రాంగ్ఫుల్గా మన ట్రెడిషనల్ మెడిసిన్ని ఇష్టం వచ్చినట్టు మిస్అప్రోప్రియేషన్ కానీ, లేదా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక బయోపైరసీ కాకుండా ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ మనకి 5.2 lakh ఫార్ములేషన్స్ దీనికి సంబంధించింది. ఆయుర్వేద, యునాని, సిద్ధ అండ్ యోగా దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఇందులో ఉంటుంది. సోర్సెస్ ఎక్కడి నుంచి మనకి ట్రెడిషనల్ టెక్స్ట్ నుంచి ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి ఈ నాలెడ్జ్ ఇందులో డేటాబేస్లో ఇచ్చారు. ఇది ఇప్పుడు బ్రెజిల్ లాంటి కంట్రీ కూడా మన ట్రెడిషనల్ నాలెడ్జ్ కావాలంటున్నారు కాబట్టి మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని మనం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ఉంచాలి కదా మరి ఇందులో. సో ఇందులో మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్లో కూడా మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని ఇందులో వీళ్ళు అంటే ఎంట్రీ చేసి పెట్టారనమాట. ఇక్కడ మీకు తెలియాల్సింది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనే వర్డ్ని మనం పేటెంట్స్కి, ట్రేడ్ మార్క్కి, కాపీరైట్కి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్కి యూజ్ చేస్తుంటాం. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం దీనిపైన చేసుకున్న అగ్రిమెంట్ ట్రిప్స్ దీన్ని WTO ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. బయోపైరసీ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించి టర్మరిక్, నీమ్, బాస్మతి రైస్ ఇట్లాంటివి ఆల్రెడీ మనం వేరే కంట్రీ వాళ్ళతో మనకి కాంట్రవర్సీ ఆల్రెడీ రన్ అవుతుంది. ఈవెన్ మనం కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ట్రిప్స్లో. ఓకే, సో క్విక్ రివిజన్. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసింది, డెవలప్ చేసింది, పర్పస్ డేటాబేస్ ఏంది, దీనికి సంబంధించినటువంటి ఎన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉంది, ఇట్లాంటి డీటెయిల్స్ అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, బయోఫార్మా శక్తి 10,000 crores బూస్ట్ టు బయోటెక్నాలజీ. యాక్చువల్లీ ఇది బడ్జెట్లో అనౌన్స్ చేశారు. నేను బడ్జెట్ చెప్పినప్పుడు కూడా దీని గురించి చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియా బయోఫార్మాలో
వేరే కంట్రీ పైన డిపెండెన్సీని తగ్గించుకోవడానికి అని చెప్పేసి బయోశక్తి అన్న ఇనిషియేటివ్ని లాంచ్ చేసాం. మరి మీకు బయోఫార్మాస్యూటికల్స్ అంటే ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉంటుంది కదా, అది బయోఫార్మాస్యూటికల్ అనమాట. ఇందులో మెయిన్గా వీళ్ళు రీకాంబినెంట్ DNA టెక్నాలజీని కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ మనకి బడ్జెట్ 26-27 గవర్నమెంట్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్ని ఈ యొక్క బయోటెక్నాలజీ సెక్టర్ కోసం అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి బయోసిమిలర్ ప్రొడక్ట్స్ని, బయోలాజికల్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క డబ్బులు యూజ్ చేయబోతున్నారు. మెయిన్గా ఇండియన్ బయోఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, సో దట్ మనం వేరే కంట్రీ పైన డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచుకోవచ్చు. ప్రజెంట్ మన ఇండియా షేర్ అనేది బయోఫార్మాస్యూటికల్ సెక్టార్లో తక్కువ ఉంది. మనం అట్లీస్ట్ 5% షేర్ని అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం. బయోఫార్మా అంటే బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఏవైతే కనుక హ్యూమన్ సెల్స్ నుంచి కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి కానీ, ఫంగై నుంచి కానీ తయారు చేసేటువంటి ప్రోడక్ట్ని బయోఫార్మా అంటారు అనమాట. అంటే కెమికల్స్ నుంచి కాకుండా. ఎగ్జాంపుల్ బయోఫార్మాస్యూటికల్స్కి వ్యాక్సిన్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, జీన్ థెరపీ అండ్ సెల్ బేస్డ్ ఇంప్లాంట్స్, రికాంబినెంట్ ప్రోటీన్ డ్రగ్స్, ఇవన్నీ కూడా. సో మన ఇండియాలో బయోటెక్నాలజీకి సంబంధించి బయోటెక్నాలజీ ఇండియా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 1986లో స్టార్ట్ చేసింది. అండ్ నేషనల్ బయోఫార్మా మిషన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. బయోటెక్నాలజీ రిలేటెడ్ బయోలాజిక్స్ వర్సెస్ జెనరిక్స్. బయోలాజిక్స్ అంటే మనకు చెప్పాను కదా, లివింగ్ సెల్స్ నుంచి అంటే ఫంగై నుంచి కానీ, హ్యూమన్ సెల్స్ నుంచి కానీ డిరైవ్ అవుతుంది. అదే మనకి జెనరిక్స్ అంటే కెమికల్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. రికాంబినెంట్ DNA టెక్నాలజీ అంటే మనకి ఎస్పెషల్లీ ఇన్సులిన్ ప్రొడక్షన్లో కానీ, మోడర్న్ వ్యాక్సిన్లో కానీ యూజ్ చేస్తుంటారు. క్విక్ రివిజన్లో మనకి బడ్జెట్ 26-27 దీన్ని ఎంత అలొకేట్ చేశారు, దీని యొక్క టార్గెట్ ఏంటి, అండ్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎగ్జాంపుల్స్, అండ్ అలానే దీనికి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది మనకి 7 టాపిక్స్ సంబంధించి. మరి వీటిపైన క్వశ్చన్స్ నేను మీకు ఇస్తాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, విత్ రెఫరెన్స్ టు హొయసలా డినాసిటీ, దానికి సంబంధించి హొయసలా టెంపుల్స్ అనేవి ప్రైమరీలీగా ప్యూర్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లోనే బిల్డ్ చేశారు. వీళ్ళు ఇందులో గ్రనైట్ యూజ్ చేశారు మెటీరియల్ అంటున్నారు. సెకండ్ వన్, హొయసలాకు సంబంధించినటువంటి ఒక 3 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొంది అంటున్నారు. అండ్ వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ హిరార్కీ అనేది డివిజన్స్ నాడు, కంపన, విషయ ఇలా డివైడ్ అయినాయి అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, విత్ రిఫరెన్స్ టు నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఇది మనకి సెమీ హై స్పీడ్ ట్రైన్ సిస్టమ్ అంటున్నారు. దీన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. థర్డ్ వన్, ఢిల్లీ మీరట్ రెడ్యూస్ అనేది అంటే డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ 1 అవర్కి రెడ్యూస్ అవుద్ది అంటున్నారు. థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు రేడియేషన్ ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్, ఈ యొక్క అలరా ప్రిన్సిపల్ అనేది రేడియేషన్ ఎక్స్పోజర్ ఎంత వీలైతే అంత తక్కువ ఉండాలంటున్నారు. ఈవెన్ అది మనకి వాళ్ళ చట్టం ద్వారా నిర్దేశించబడినటువంటి లిమిట్స్ కన్నా ఇంకా తక్కువ అనమాట. ఇండియా రేడియేషన్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియాలో అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డు మెయింటైన్ చేస్తుంది అంటున్నారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ రేడియాలజికల్ ప్రొటెక్షన్ ICPR అనేది ఈ యొక్క డోస్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో అది ఈ యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ కన్నా అంటే సేఫ్టీ స్టాండర్డ్స్లో ఉండేటటువంటి డోస్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజెక్ట్ చేస్తుంది అంటున్నారు. ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ అన్నీ కూడా. ఓకే, మరి ఈ టాపిక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మనం ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్కి సంబంధించి ఇంకా ఏమైనా మీరు సజెషన్ చేయాలన్నా కూడా సజెస్ట్ చేసేది ఉంటే మీరు సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. ఓకే, అండ్ నోట్స్ మీరు సంతోష్ సార్ యాప్లో మీరు నోట్స్ చెక్ చేసుకోవచ్చు, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా మనకి 25th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్ అనాలిసిస్. మరి వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఓకే, సో దట్ మనం వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.